హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ చికోటి శ్రీకాంత్, వర్కింగ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ ఆర్ఎస్ హాస్పిటల్, బెల్లంపల్లి చౌరస్తా, మంచిర్యాల. మీ అందరికీ ఈరోజు నేను చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయిన హైపర్ టెన్షన్, మన నార్మల్ పరిభాషలో బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నార్మల్ అయితే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 ఉండాలి. ఎప్పుడైతే 140/90కి పెరిగిందో దాన్ని మనం బ్లడ్ ప్రెషర్గా ఆర్ హైపర్ టెన్షన్గా కన్సిడర్ చేస్తాము. సో దీనికి ఇంపార్టెంట్ ఏది మనకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయంటే, ఒకటి ఊబకాయము ఆర్ జనరల్ ఒబేసిటీ అంటారు. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్, అంటే ఏం పని చేయకుండా ఒకటే ప్లేస్లా కదలకుండా కూర్చోవడము, అలా చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ మామూలుగా జెనెటికల్, అంటే పేరెంట్స్కి ఉన్నా కూడా మన పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్ట్రెస్ కానీ, నిద్రలేమి, తర్వాత మసాలా ఫుడ్ తీసుకోవడం కానీ, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కానీ, ఇలాంటి కండిషన్లు కూడా మనకి ఉంటాయి. సో ఎప్పుడైతే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయంటే మనకు సిమ్టమ్స్ అనేవి తలనొప్పి కానీ, తిప్పడం కానీ, వాంతులు కావడం కానీ, మామూలుగా ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉండవచ్చు. సో దీన్ని మనము అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. అది మనం ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మెయిన్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్కి మనం డైట్ మేనేజ్మెంట్ చేయడము, నెక్స్ట్ కొంచెం వాకింగ్ లాంటివి మంచిగా మార్నింగ్ వాకింగ్ చేయడము, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేయడము, డైట్ మాడిఫికేషన్లో సాల్ట్ తగ్గించడము, మసాలా తగ్గించడము, కారం తగ్గించడము, తర్వాత మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో మంచి నిద్ర చూసుకోవడం, కొంచెం రిలాక్స్గా, టెన్షన్ లేకుండా కూల్గా ఉండడం, సో కొంచెం ఉప్పు తగ్గించడం, మసాలా తగ్గించడం, ఇవన్నీ తగ్గించినప్పుడు మనం బీపీని చాలా బాగా మనం కంట్రోల్ ఉంచవచ్చు. సో మనకి కోమార్బిడ్స్ లైక్ షుగర్ కానీ, థైరాయిడ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ బీపీ మనం ఎక్కువగా తగ్గించే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.